బుడమేరు విస్తరణపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. గుడివాడ డ్రైనేజీ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.60 కిలోమీటర్ల దూరం ఉంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎనికేపాడు వరకు 36 కిలోమీటర్ల జల వనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది. డ్రైనేజ్ డివిజన్లో 2011లో 5 ప్యాకేజీలుగా విభజించి 72,50,00,000తో టెండర్లు పిలిచారు. 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు 16,15,00,000, 12 నుంచి 25.60 కిలోమీటర్ల వరకు 17 కోట్లు, 25 నుంచి 34 కిలోమీటర్ల వరకు 12 కోట్లు, 34 నుంచి 43.50 కిలోమీటర్ల వరకు 13 కోట్లు, 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు 14 కోట్లతో టెండర్లు పిలిచారు. 145 ప్యాకేజీలు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ, 2-3 ప్యాకేజీలు ఆర్ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు భూసేకరణ చేపడితేనే పనులు చేస్తామంటూ జాప్యం చేశాయి. మొదటి ప్యాకేజీ విజయవాడ సమీపంలో ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న దీని భూసేకరణకు 200 కోట్లు అవుతుందని ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలుత 29.175 కిలోమీటర్ల వరకు 62 మీటర్ల బెడ్ విడ్త్తో వెడల్పు చేసి కట్టలు పటిష్టపరచాలి. 29.825 కిలోమీటర్ల నుంచి 110 మీటర్ల వెడల్పు, తర్వాత 180 మీటర్ల వెడల్పు చేయాలి. ఈ డ్రైన్ ని 417 క్యూమెక్కులు అంటే 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. విస్తరణ పనులు అటకెక్కించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్లాస్ 60C పేరుతోనూ అదనపు పనుల పేరుతోనూ నాన్ ఈపీసీ కింద మొత్తం 28,91,00,000 గుత్తేదారులకు దోచిపెట్టింది. అసలు పనులను ముందస్తు ముగింపు పేరుతో అర్థాంతరంగా ఆపేసి గుత్తేదారు సంస్థలకు బిల్లులు చేసింది. 2, 3, 5వ ప్యాకేజీల్లో పనులు మొత్తం పూర్తి చేశారు. ఎనికేపాడు నుంచి ఉన్న మొదటి ప్యాకేజీలో గుత్తేదారు సంస్థ కేవలం 30% పనులే పూర్తి చేసింది. 4 ప్యాకేజీ పనులను 2020లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ముగించింది. రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు ఆ ప్యాకేజీలో కొత్త పని దక్కించుకున్న నాస్బాబు సంస్థ చేపట్టిన 34 నుంచి 42.50 కిలోమీటర్ల వరకు, 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు ఉన్న పనులను ప్రీ క్లోజర్ చేసేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు చేయకపోయినా గడువు పొడిగిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం టెండర్లు ఒక సంస్థకు ఇచ్చిన క్లాస్ 60C ద్వారా పనులు వేరే కాంట్రాక్టర్కు అప్పగించొచ్చు. 2019లో వైఎస్ఆర్సీపీ పెద్దలు ఈ క్లాస్ ని బయటకు తీశారు. దీంతో ఇంజనీర్లు 145 ప్యాకేజీ పనులను వేరే గుత్తేదారులకు అప్పగించారు. ఈ గుత్తేదారుల పనులు అసంపూర్తిగా వదిలేసిన తవ్విన మట్టిని విక్రయించేసుకున్న మొత్తం బిల్లులు చెల్లించేశారు. నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటర్ పూర్తి చేస్తేనే బిల్లులు ఇవ్వాలి. కానీ వైఎస్ఆర్సీపీ పెద్దల సూచనలతో 100 మీటర్ల మట్టి తవ్వినా బిల్లులు చేసేశారు. డ్రైన్ 2 వైపులా తవ్వితేనే ఇవ్వాలి, కానీ ఒకవైపు తవ్వినా ఇచ్చేశారు. 2వ ప్యాకేజీలో వంకర టింకరగా ఉందని 5 కిలోమీటర్ల దూరం, 3వ ప్యాకేజీలో 2 కిలోమీటర్ల దూరం వ్యత్యాసముందని అదనపు టెండర్లు పిలిచారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి గన్నవరం ప్రజాప్రతినిధి చక్రం తిప్పి నాన్ ఈసీసీ కింద గుత్తేదారులను సిండికేట్ చేయించి తమ వారికి దక్కేలా చేశారు. 12 నుంచి 17.6 కిలోమీటర్ల దూరం వరకు మెలికలుగా ఉందని 8 కోట్లు అదనంగా కేటాయించి ఓ గుత్తేదారుకు అప్పగించారు. గన్నవరం సమీపంలో ఈ పనుల్లో వచ్చిన మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారు. ఇటు ఈ 8 కోట్లు, అటు ఆ మట్టి విక్రయాలతో గుత్తేదారు అందినకాడికి దోచేశారు. 25 నుంచి 26.8 కిలోమీటర్ల వరకు పనులను 1,20,00,000కు అప్పగించారు. మరోవైపు 5వ ప్యాకేజీలో 2 పాయలుగా ఉండే బుడమేరు మధ్యలో నేతల అండతో పట్టా భూములను ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరులో కలవాల్సిన ప్రవాహానికి అడుగడుగున అడ్డంకాలు ఏర్పడి పంట పొలాలు మునిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.